ఇస్ బ్రేకింగ్ అంటుంది మనకి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అంతర్గత బదిలీలు జరిగాయి. నలుగురు అధికారులపై యాజమాన్యం వేట్ వేసింది. ఇద్దరిని బదిలీ చేయగా ఇక మరో ఇద్దరిని అయితే సస్పెండ్ చేశారు. ఇక బదిలీతో ఓ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. మృతుడు గోల్డ్ కుమార్ మృతదేహం తరలింపులో నిర్లక్ష్యం వహించారని నలుగురు అధికారులపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ రాజు, మొత్తానికి మనం చూస్తున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతర్గత బదిలీలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత 4 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా 9 మంది మృతి చెందినటువంటి సంఘటనలో మృతదేహాల తరలింపులో సరైన ప్రోటోకాల్ పాటించలేదు అంటూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే ఒక మంది మీద చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా అంటే ఒక బీహార్కి చెందినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాన్ని తరలించేందుకు వాయు మార్గంగా అంటే హెలికాప్టర్ లో తరలించాలి, లేదా ప్రత్యేక విమానంలో తరలించాల్సి ఉంటుంది. కానీ దాన్ని పాటించకుండా కూడా అంబులెన్స్ లో ఉరిపే బీహార్ తరలించడంతో దీని మీద అయితే ఇప్పుడు ఈ రోజు మారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళ మీద అయితే వేటు పడిందని చెప్పుకోవచ్చు. అందులో ఇద్దరు అధికారులు అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మరో ఇద్దరు అధికారులు అయితే వేరే ప్రాంతానికి బదిలీ చేయడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఒక మృతదేహాన్ని తరలింపులను జాగ్రత్త పాటించలేదు అని చర్యలు తీసుకుంటున్నట్టు టీవీ యాజమాన్యం ఇంత భారీ అయినటువంటి ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేసి ఇప్పుడు వామపక్ష పార్టీలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక మృతదేహాన్ని ఎయిర్లిఫ్ట్ చేయాల్సినప్పుడు కూడా అంబులెన్స్ లో అందించడం కూడా భావించినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా 9 మంది మృతికి అదేవిధంగా గాయపడడానికి కారణమైనటువంటి సంఘటనలో స్టీల్ ప్లాంట్ సీఎం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు విచారణ కమిటీ ఎంతవరకు విచారణ చేస్తుంది అనే విషయం కూడా వెలుగులోకి రాలేదు. దాని కూడా వెలుగులోకి కావాలి. అసలు స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియజేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నలుగురు అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రమాదానికి కారణమైనటువంటి ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.